అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 57వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, మహోన్నతుడైన దేవునికి, కార్యం సఫలం చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. నేను మొర్రపెడుతున్నది ఎవరికి అనంటే, ఆయన చాలా మహోన్నతుడు, అలాగే నా కార్యం సఫలం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అనమాట. నిజమే, నేను ఈ కార్యమే చేస్తాను, లేకపోతే ఇది మాత్రమే చేయగలను, ఇంకా ఇంతకంటే గొప్పది నువ్వు అనుకున్న కార్యం నేను చేయలేను అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు అంటే, నీ కార్యం ఏదైనా కూడా దాన్ని నేను సఫలం చేస్తాను. అటువంటి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, అటువంటి దేవునికి నేను మొర్రపెడుతున్నాను అని దావీదు తన దేవుడైన యెహోవాను గురించి సాక్ష్యము చెప్తున్నాడు అనమాట. ఆయన మహోన్నతుడు, మహా ఉన్నతుడు. ఆయన ఏ కార్యము నేను చెయ్యలేను అని చెప్పే దేవుడు కాదు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నా కార్యము సఫలం చేసే దేవునికి నేను మొర్రపెడుతున్నాను. ఈరోజు నీకు నాకు మరి అంతటి ధైర్యం ఉందా? నా కార్యం సఫలం చేయగలిగిన దేవుడు నా దేవుడు, నా యేసయ్య అటువంటి గొప్ప దేవుడు అని నువ్వు నమ్మొచ్చున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా నమ్మిన నిన్ను ఆయన ఘనపరిచే దేవుడు. నమ్మిక నీడలా ఉన్నట్లయితే నమ్మవానికి సమస్తము సాధ్యము అన్నాడు ఆయన. ఆయన ఎటువంటి దేవుడు అంట? కార్యము సఫలం చేసే దేవుడు. అంతేగాని నీవు నీ కష్టాన్ని బట్టి, నీ యొక్క ప్రయాసని బట్టి ఆయన నీవు నీ టాలెంట్ని బట్టి పొందుకునేది కాదు, ఆయన ఇచ్చే కృపను ద్వారా పొందుకునే అటువంటి గొప్ప కార్యం అన్నమాట. అబ్రహాము నమ్మేవాడు, ఆయన కార్యం సఫలం చేసే దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే మాటే, ఎందుకంటే ఆయన అలా ఎదురు చూశాడు. 100 సంవత్సరాలు వచ్చేంత వరకు నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆయన కార్యం సఫలం చేస్తాడు అని నమ్మకంతో ఉండేవాడు. అదే రీతిగా ఆ నమ్మకం బట్టే దేవుడు ఆయనకి ఆ సమయంలో, ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో తనకి ఒక కుమారుని బహురించాడనమాట. నిజమే, ఈరోజు నువ్వు నేను కూడా ఆ రీతిగా మనము దేవుని వైపు నమ్మకంకి ఎదురు చూస్తున్నామా? చూడాలి అంటున్నాడు దేవుడు. నా కార్యం సఫలం చేసే దేవుడు ఆయన ఒకరున్నారు నాకు, ఆయనే నా దేవుడు అని నువ్వు నేను నమ్మినట్లయితే ఆయన మన కొరకు పరిగెత్తుకుని వచ్చి నీ కార్యాన్ని, నా కార్యాన్ని సఫలం చేస్తాడంట. నువ్వు నమ్ము. నువ్వే కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ పని విషయమై నువ్వు ఆలోచిస్తున్నావో, ఆయన వైపు చేతులు చాచి నువ్వు అడుగుతున్న నిన్ను ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, మేము నమ్ముతున్నాం తండ్రి, నువ్వు కార్యం సఫలం చేసే దేవుడు. మరి మేము నమ్ముతుండగా తండ్రి, నీ కార్యాన్ని నువ్వు మాకు చూపించమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. మాకు అద్భుత కార్యం చేసి మీరు మహిమ పొందమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. అయా, మా విశ్వాసాన్ని నువ్వు చూస్తున్నావు తండ్రి. ప్రవేశ మాకు అద్భుతం చేసే దేవుడవు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారి జీవితాలను మీరు అద్భుతం చేయమని బ్రతిమలాడుతున్నాం. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. చూసిన ప్రతి ఒక్కరిని, వీరిని కూడా తండ్రి నీ మంచి ఆరోగ్యం, కృపా, కాపుదల, క్షేమం, సమాధానంతో నింపండి. ఐశ్వర్యము, అయా దీర్ఘాయుష్ కాపుదలతో నింపుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.